అమ్మా, ఆమె దారుణమైన మనిషి అని చెప్తున్నారు కదా. ఒకవేళ ఈ డ్రామా అంతా అబద్ధం అని రేపు ఆమెకి తెలిసిందంటే ఏం జరుగుతుందో, ఆమె ఏం చేస్తారో అని తలుచుకుంటే నాకు గుండె ఆగిపోతుందమ్మా. మీరేమి దిగులు పడకండి సార్. అభికి దేవికి పెళ్ళయ్యి దేవికి ఒక పండంటి బిడ్డ పుడితే ఆ చాముండేశ్వరి అప్పుడు ఏమీ చేయలేదు. ఆమె కొడుకు అభి అంటే చాముండేశ్వరికి అంత ఎక్కువ ప్రేమ ఉంది. సరే, ఆయన్ను కొంచెం ఆలోచించుకోనివ్వు, టైం ఇద్దాం. సరే, అయితే మేము ఒక బయలుదేరుతాం. మరి రేపు మనం చాముండేశ్వరి ఇంటికి వెళ్ళి సంబంధం మాట్లాడి ఫైనల్ చేస్తున్నాం. అవునరా, అది ఫిక్స్డ్. ఇలా చూడండి సార్, మీరేం భయపడకండి, అంత సక్రమంగా జరుగుతుంది. మరి మేము వస్తాం. మీరు భయపడకండి సార్, వెళ్ళొస్తామమ్మా. అలాగే అమ్మా. సుభద్రా, సుభద్రా, చెప్పండి వదినా. విఐపీస్ ఇంటికి వస్తున్నారు కదా, జ్యూస్ రెడీ చేసావా? బాటిల్ జ్యూస్ ఇవ్వకూడదు, ఫ్రెష్ జ్యూసే ఇవ్వాలి. అదంతా ఏర్పాటు చేశాను. అలాగే లంచ్ కూడా ఎక్సలెంట్ గా ఉండాలి. ఎక్కువగా నార్త్ ఇండియన్ వెస్టర్న్ ఐటమ్స్ చేయొద్దు, కొంచెం సాంప్రదాయ వంటలు చేయండి. ఎందుకంటే వచ్చేవాళ్ళు అలాంటివి ఇష్టపడే మనుషులు. అలా సాంప్రదాయక వంటకాలు రెడీ చేయమని కిచెన్ లో చెప్పాను వదినా, అవి రెడీ అవుతున్నాయి. సరే, ఏమండి, ఆ ఏసీ కూలింగ్ ఇంకొంచెం పెంచండి. ఆ తర్వాత వచ్చే వాళ్లతో మీరు నవ్వుతూ గలగల మాట్లాడండి. ముఖ్యంగా నలన్ సార్ తీసుకొస్తున్నారు కదా గోవింద్, ఆయన్ని బాగా రిసీవ్ చేసుకుని ఫ్రెండ్లీగా మాట్లాడండి. నేను చూసుకుంటాను చాముండేశ్వరి. చూడు, నా ఫోటో ఫ్రేమ్ పైన ఎంత దుమ్ముందో చూడు. ఇంటికి విఐపి గెస్ట్లు వస్తున్నారు సుభద్ర. అసలు వాళ్ళ ముందు నా ప్రెస్టేజ్ ఏమవుతుంది? అన్ని పనులు ఇంట్లో నేనే చెయ్యాలా? అయ్యో, ఆ పని వాళ్ళని పిలు. టెన్షన్ పడకండి వదినా, ఒక్క నిమిషం ఉండండి. సుమతి, ఏమైంది నీకు? అన్ని పనులు నేను చెప్పిన తర్వాతే చేస్తావా? ఇల్లు శుభ్రంగా పెట్టుకోవడం తెలీదా? చూడు, ఫోటోపై ఎంత దుమ్ముందో, వెళ్ళి బట్ట తీసుకొచ్చి తుడుస్తానమ్మా. వెళ్ళు, త్వరగా వెళ్ళు. నత్త నడక నడుస్తున్నావు. వావ్, రే అర్జున్, చాలా బాగుందిరా. ఇది ఇంపోర్టెడ్ ఫ్లవర్ వాజ్ అమ్మా. అట్మాస్ఫియర్ కొంచెం ప్లెజెంట్ గా ఉండాలి కదమ్మా, అందుకే. సూపర్ రా. థ్యాంక్స్ అమ్మా. అమ్మా ఒక్క నిమిషం. మంచి స్మెల్ వస్తుంది. అక్క, అక్క, ఈ అకౌంట్స్ లో కొంచెం. రేయ్, నా కొడుక్కి పెద్దింటి సంబంధం వాళ్ళు మాట్లాడడానికి వస్తున్నారు. ఈ టైంలో అకౌంట్సా? తీసుకుపోరా. వాళ్ళకి వెల్కమ్ చెప్పడానికి నువ్వు బయటకు వెళ్లి నిలబడు. గోవిందు ఒక సేంద్రియ రైతు, ప్రకృతి అంటే ఇష్టపడతారు అని సత్య నాతో ఆల్రెడీ చెప్పింది. వాళ్ళు తిరిగి వెళ్లేటప్పుడు ఒక మంచి కాస్ట్లీ మొక్క గిఫ్ట్ గా ఇవ్వాలి. అది నేను ఆర్డర్ చేశాను, వచ్చిందో లేదో చెక్ చేయి. అక్క, అది ఎప్పుడు ఉదయమే డెలివరీ అయిందక్కా.